నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ పోయిన 10 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అంతా బ్రహ్మాండంగా చేసింది పనంతా కూడా. మేమే ఆయనకేదో సహకారం చేయలేదు, లేకపోతే హిమాలయాలు హైదరాబాద్కు తెచ్చేవాడిని, తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరాన్ని తెచ్చేవాడిని, చందమామ 24 గంటలు హైదరాబాద్లోనే కనపడేది, ఇంకా రకరకాలుగా చెప్పారు, బాధ కనబరిచారు, ఏదో రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టు కరెక్ట్గా ఏందో నాకు అర్థం కాలే. ఎలక్షన్ టైంలోనే గుర్తుకొస్తుంది. 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకత్వము, కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సార్లు అడిగినాం. అంతకుముందు దత్తాత్రేయ గారు ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్న ఈ 5 సంవత్సరాలల్లో, అయ్యా ఈ రాష్ట్రం సెపరేట్ అయినప్పుడు, తెలంగాణ ఏర్పడ్డప్పుడు విభజన చట్టం అని ఒకటి ఉంది, దాంట్లో చాలా హామీలు ఇచ్చారు. ఆ రోజున తెలంగాణ ఏర్పాట్లో మేము కూడా ఉన్నాం అని చెప్పుకునే మీరు మరి వాటిని మర్చిపోయినారు. మీ ప్రభుత్వం వచ్చింది, వాటి సంగతి ఏంది అంటే దాని గురించి మాత్రం ఎన్నడూ సమాధానం చెప్పలే. దానికి రిపోర్ట్ ఇయ్యాడు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. సికింద్రాబాద్లో పరిస్థితి చూస్తేనేమో పద్మారావు గౌడ్ గారు అభ్యర్థిత్వం పెట్టిన తర్వాత బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఆ 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు దూరం అనేది ఒకటి అర్థమైపోయింది. బీఆర్ఎస్ గెలుపు ఖాయం, జాతీయ పార్టీలు సికింద్రాబాద్ ఫలితానికి దూరం అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త స్టార్టింగ్ ఏంటంటే ప్రజలకు రిపోర్ట్. మరి నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గానికి మాత్రమే ఈ రిపోర్ట్ పరిమితమా? మిగతా మరి మీ అందరు ఎంపీ అభ్యర్థులు ఈ రిపోర్ట్ ఇస్తారామని నాకు తెలియదు. అందరితో చెప్పించే అలవాటు ఆయనకు లేదు. అది సరే, మీ పార్టీలో మీరు ఏమైనా చేసుకోండి. మిమ్మల్ని సూటి అడుగుతున్నా, నిజంగానే 10 సంవత్సరాలల్లా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మీరు తెలంగాణను నిధులు పట్టుకొచ్చి భూతల స్వర్గం చేస్తే 2024లో మా ప్రభుత్వమే వస్తుందని చెప్పి ఊరంతా ఊదరగొడితే, 6 సార్లు మోదీ గారు, 10 సార్లు అమిత్ షా గారు, లెక్కలేనంతమంది కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చిపోతే, వచ్చిన ఆయనల్లో కూడా తెలంగాణకి ఓ కొత్త లెక్క చెప్తే, ఒక ఆయన 2.5 లక్షల కోట్లు ఇచ్చినంటాడు, ఒక ఆయన 5 లక్షల కోట్లు ఇచ్చినంటాడు. నేను ఇప్పుడు మీరు 10 లక్షల కోట్లు అంటున్నారు. ఏందో ముందు మీరు తెలుసుకోండి. కానీ ఎంత చెప్పినా ఎందుకు 8 సీట్లే వచ్చినాయి, ఎందుకు 13-14% ఓట్లే వచ్చినాయి, ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆఖరికి మీరు పార్లమెంటు సభ్యునిగా ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో కూడా ఒక్క సీటు కూడా రాలేదు? ఆ రోజున మీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసము మరి ఈ రిపోర్ట్ ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఈ రిపోర్టు నిజమై ఉంటే, తెలంగాణ ప్రజలు నమ్మి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు వేయాలి కదా. కనీసం నీ పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబర్పేటలన్నా మీరు గెలవాలి కదా. అంటే మీరు చెప్తున్నటువంటి యొక్క మాటలు బూటకము. మీరు తెలంగాణ కోసం తెచ్చినామని చెప్తున్నటువంటి నిధుల యొక్క విషయాలు అబద్ధాలు. మీరు చెప్పిన మాకేదో కొత్తగా కోరి తెచ్చిపెట్టిన అభివృద్ధి అనేది ఏమీ లేదు అని ప్రజలు నమ్మారు. కాబట్టి మాకు అధికారం పోయినా కానీ కాంగ్రెస్కు మాకు 1.8% మంది మాత్రమే తేడా ఉంది. 37.5% మంది ప్రజలు కేసీఆర్ను విశ్వసించినారు. మిమ్మల్ని 13% మంది మాత్రమే విశ్వసించినారు. గ్రేటర్ హైదరాబాద్లోనైతే మీకు మొత్తంగా ఉనికే లేకుండా పోయింది. మరి మీ రిపోర్టును ఇదే రిపోర్ట్ చెప్పినావు కదా ఇంతకుముందు, ఎందుకు రాలే? అంటే ఇవాళ ఓటమి భయంతో సికింద్రాబాద్లో
వెనుకబడి ఉన్నాను అని అర్థమైపోయిన తర్వాత ఇవాళ నన్ను చాలా ఏం చెప్పారు అర్థమైన తర్వాత ఈ కథ మొదలుపెట్టారు. నేను 40 లేఖలు రాశాను కేసీఆర్ గారికి, స్పందించలేదు. మాకు కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెయ్యరాయన, మా హక్కు అది, మా వరంగల్ ప్రాంతంలో ఆ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారని కాంగ్రెస్ వాడు కాంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ చెప్పిండ్రు, తెమ్మని అడిగినాం. 100 లెటర్లు రాసినాం, ఢిల్లీకి పోయినాం. మీరు కేంద్ర మంత్రి ఉన్నారు, మరి ఎందుకు తేలే? మాకు లేఖలు రాసినట్టున్నావు, 7 లేఖలు రాసినావు, దేనికి రాసినావు? తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ ప్రజల యొక్క యువకుల యొక్క ఆశలను నిరాశ చేసేటువంటి ప్రయత్నంలో మీరు సఫలీకృతమైనారు ఆ కోచ్ ఫ్యాక్టరీ లేకుండా. ఇప్పుడేదో కోచ్లను ఊడ్చేదోడు పట్టుకొచ్చి గొప్ప పని చేసినామని చెప్తా ఉన్నారు. సిగ్గుపడండి కదా. మాకు లేఖలు వేస్తే మేము స్పందించలేదా? అసలు మీరు లేఖలు రాసిన దాకా ఎక్కడ ఆగింది అభివృద్ధి రాష్ట్రంలో? మీరు డబ్బులు ఇస్తే కాళేశ్వరం కట్టినామా? మీరు డబ్బులు ఇస్తే పాలమూరు రంగారెడ్డి కట్టినామా? మీరు డబ్బులు ఇస్తే మిషన్ భగీరథ చేసినామా? ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామా? మీరు డబ్బులు ఇస్తే మిషన్ కాకతీయలో వేలాది చెరువులు బాగు చేసినామా? మీరు ఇచ్చే 200 రూపాయలతోటి 2000 పెన్షన్ ఇచ్చినామా? మీరు ఇచ్చిన డబ్బులతోటి వికలాంగులను ఆదుకున్నామా? మీరు ఇచ్చిన డబ్బులతోటి హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టినామా? మీరు ఇచ్చిన డబ్బులతోటి 37 ఎస్టీపీలు కట్టినామా? ఎక్కడా? నిజంగానే నువ్వు డబ్బులు ఇస్తే బాగుపడే రాష్ట్రాలు అన్నీ సమానంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము దేశ ఆదాయానికంటే 100% ఎట్లా ఎక్కువ ఉంటుంది అంటే, ఈ ఉత్తగ ఎలక్షన్ల కోసం డంబాచారం మాట్లాడితే ప్రజలు నమ్మాలనే విషయాన్ని కిషన్ రెడ్డి గారు గమనించాలి. మీరు ప్రజలకు రిపోర్ట్ ఇచ్చినా, మీరు ఇంకేమన్నా మాటలు మాట్లాడినా కేసీఆర్ అవమానం చేసిందని చెప్తున్నాడు. కేసీఆర్ అవమానం చేసి ఉంటే మరి ఇవాళనే గుర్తొచ్చింది ఆ ముచ్చట? మీరు ఇవాళనే మీ పార్లమెంట్ ఎలక్షన్కే గుర్తొచ్చిందా? మీరు కేంద్ర మంత్రిగా ఉంటే మీకు కావాల్సినటువంటి అన్ని హంగులు ఇచ్చినాం, ఈ రాష్ట్రం మిమ్మల్ని గౌరవించింది. కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా మీకు ఏం హంగులు సమకూర్చాలో అన్ని కూర్చున్నాం. ఎప్పుడు రాని అగౌరవం ఇవాళ కొత్తగా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆయన సమీక్షలు జరిపితే జిహెచ్ఎంసీ కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు హాజరు కాలేదని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చెప్తున్నారు ఈ ముచ్చట్లు? ఎట్లా మనోన్ సమీక్షలు గాలి సమీక్షలే. బహుశా మన అధికారులు కూడా విసిగిపోయి ఎట్లా పావులు వచ్చేది లేదు, పరకొచ్చేది లేదు, ఈ సమీక్షలని పనికిమాలని పోయలేదేమో. మరి అధికారులు జనరల్గా ఏం చేస్తారంటే, ఒక నోటిఫికేషన్ కేంద్ర మంత్రి పంపిస్తే జిల్లా కలెక్టర్ గారు హాజరు కావాల్సి ఉంటే, ఒకవేళ దానికంటే అత్యవసరమైన విషయం ఏమైనా వస్తే అడిషనల్ కలెక్టర్ గారినో సంబంధిత అధికారినో పంపిస్తారు. ఇది సర్వసాధారణం, ఇది దేశంలో ఎక్కడ పోయినా అయితే. ప్రధానమంత్రి వచ్చినా ఒక్కోసారి సంబంధిత అధికారులు లీవ్లో ఉంటేనో మోస్ట్ ప్రయారిటైజ్డ్ ప్రియాక్యుపైడ్ ఎంగేజ్మెంట్ ఉంటే వేరే వాళ్ళని పంపిస్తారు. మీకోసము ఆ శాఖ నుంచి ప్రతినిధి వచ్చినాడా లేదా ఇంపార్టెంట్ తప్పితే నా దగ్గర కలెక్టర్ రాలేదు, నా దగ్గర కమిషనర్ రాలేదు, ఇదేం వ్యవహారం అండి? అంటే ప్రజల దగ్గర సానుభూతి. నేనేదో గొప్పగా పొడుద్దాం అనుకున్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారులను పంపించక నా దగ్గర నన్ను పొడవనీయలే అని చెప్పడమా? దీన్ని చేదగాంతనానికి నిదర్శనమంటారు. ఇటువంటి మాటలు మాట్లాడి మీ యొక్క స్థాయిని మరింత మీరు కించపరచుకోకపోతే మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, నాకు చాలా చిత్రం అనిపిస్తుంది. హైవేలు వేసినాం అంటారు. ఈరోజు మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరాన్ని తట్టకుండా ఓ బెంగళూరును లేకపోతే సోలాపూర్నో నాందేడ్నో మరొకటో కనెక్ట్ చేయాల్సి అనుకోండి, మన మధ్య లేకపోతే గాలికి వెళ్ళేస్తారా? అందుకే వాటిని జాతీయ రహదారులు అంటారు. నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా జాతీయ రహదారులు కానివ్వండి, ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే మీకు వచ్చేసి రైల్వే వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ జాతీయ స్థాయిలో ప్లానింగ్ చేస్తారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలను మీరు భాగస్వామ్యం చేయాల్సి వస్తే ఖచ్చితంగా పోనీయాల్సిందే. దానికి ఏదో తెలంగాణకు మీరు ప్రత్యేకమైనటువంటి యొక్క లాభం చేసినట్టు ఈ డంబాచారం ఏందో నాకు అర్థం కాలేదు. మేము మధ్యలో లేకుండా మరి గాల్లోకి వెళ్ళేసుకొని పోండి తెలంగాణ లేకుండా. నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, విభజన చట్టంలోని అనేక హామీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాంగ్రెస్ వాళ్ళు ఐటీఐఆర్ రద్దు చేయమని చేసిన దాన్ని ఏమని అడిగినాం, దాన్ని రద్దు చేశారు. ఐటీఐఆర్ వస్తే ఇవాళ 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి పరోక్షంగా ప్రత్యక్షంగా. ఫార్మాసిటీ పెట్టినాం, డబ్బులు ఏమని అడిగినాం. హైదరాబాద్ నగరాభివృద్ధికి డబ్బులు ఏమని అడిగినాం.
వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇవ్వమని అడిగినాం. అనామతిగా ఏదో అకౌంటింగ్ ప్రాబ్లం అయి ఆంధ్రాకి మా యొక్క 1700-1800 కోట్లు పోయినాయి. వాటిని మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ చేసి మాకు ఇవ్వమని చెప్పినాం. వరదలు వస్తే డబ్బులు ఇవ్వమని సాయం చేయమని అడిగినాం. వినరా? ఫ్లైఓవర్లకు డబ్బులు ఇవ్వమని అడిగినాం. నిమ్స్కు డబ్బులు ఇవ్వమని అడిగినాం. డిఫెన్స్ కారిడార్ ఇవ్వమని చెప్పినాం. వినరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. వేటికి జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడి నుంచి తరలించుకొని పోతే కూడా మీరు కన్ను మూసుకొని ఊరుకుంటారు చాలా విషయాలకు సంబంధించి. ఇక్కడ మేము ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకుంటే మళ్ళీ పోటీగా గుజరాత్లో పెట్టిస్తారు. గుజరాత్కి ఇచ్చిన ప్రయారిటీ తెలంగాణకి ఇవ్వకపోతే ఒక్కనాడు నరేంద్ర మోడీ గారితో తెలంగాణ ప్రాంతం నుంచి అందరు ఎంపీలు ఉంటే ఏ పార్టీ అయినా వాళ్ళని పట్టుకొని ఎప్పుడైనా మోడీ అపాయింట్మెంట్ ఇప్పించి సాయదా ఇప్పించి తెలంగాణకి ఇన్ని విభజన హామీలు ఉన్నాయి మరి చేయండి అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రిగా మీరు అడిగినరా? ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. రామప్ప నుంచి మా కేసీఆర్ ప్రభుత్వం శ్రమతోటి అక్కడ ఇంటర్నేషనల్ గుర్తింపు దానికి వచ్చింది. ఇట్లా చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. మీరే సంస్కృతి శాఖ మంత్రి, మీరే పర్యాటక శాఖ మంత్రి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు? ఊరికనే 10 లక్షల కోట్లు ఇచ్చినామంటే మరి ఇన్ని కోట్లు తెచ్చినగలిగిన వాడివి విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని. కాబట్టి ఈ డంబాచారం మాటలు మాట్లాడితే దాంట్లో ఏమీ లేదు. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి ఉంటారు ఒక ఆయన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, హర్ ఘర్ జల్ మేము పెట్టినామని చెప్పినాడు. మన దగ్గర మిషన్ భగీరథలో ప్రతి ఇంటికి నీరు ఏదైతే ఇచ్చినామో ఆ కార్యక్రమాన్ని కాపీ చేసి హర్ ఘర్ జల్ పెట్టినారు. దాంట్లో భాగంగా ఆయన పార్లమెంట్లో చెప్పుకున్నాడు, దేశం మొత్తం మీద 2 రాష్ట్రాలు ఉన్నాయి ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది. దాంట్లో ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణ. గోవా ఉంది, స్మాల్ స్టేట్. ఏకైక పెద్ద రాష్ట్రం దేశంలో పూర్తి స్థాయిలో ప్రతి ఆవాసానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ట్యాప్ వాటర్ పోర్టబుల్ సురక్షిత నీరు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినారు. దానికి మనం మిషన్ కాకతీయ మనం బాగు చేసుకున్నాం చాలా వేల చెరువులు. ఈ రెండింటిని కలిపి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ స్థానం ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ 25,000 కోట్ల రూపాయలు ఏమని చెప్పాను. 25,000 కోట్ల రూపాయలు, 25 పైసలు ఇవ్వలేదు. ఏమైనా దరఖాస్తు రాసిండ్రా? మాకు 40 లేఖలు రాసే బదులు నీతి ఆయోగ్ చెప్పిన 25,000 కోట్లు ఇవ్వమని చెప్పేసి ప్రధానమంత్రి గారికి ఎన్ని లేఖలు రాసినావో ప్రజలకు చెప్తే, సికింద్రాబాద్ ప్రజలకు చెప్తే నిజంగానే అయ్యో పాపం కిషన్ రెడ్డి గారు రాసిందని ఎవరైనా ఓట్లు వేస్తూ వేస్తారు. అట్లా కాకుండా ఈ అబద్ధాలు మాట్లాడితే జనము నవ్వుతారు. కిషన్ రెడ్డి గారు ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే అనేక అంశాలకు వెనుకబడిన ప్రాంతాలకు మనకు రావాల్సిన పైసలు వాటి గురించి మీరు ఎప్పుడు కూడా మీరు చేయలేదు. తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులను వెంబడి పెట్టుకొని ప్రధానితో పక్క నుండి ఫోటోలు దిగినంత ఆతృత మా విభజన హామీలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తే ఈ విభజన హామీలను నెరవేరేది ప్రధానమైన విషయం. ఇవ్వాలి 2 విషయాలు ప్రజలకు తెలియాలి. కృష్ణా జలాలు కేసీఆర్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనామతిగా 1 సంవత్సరం కోసం మేము ఒప్పుకున్నాము, మళ్ళీ దాన్ని 50-50 శాతం నిష్పత్తి కింద విభజించాలి అని అంటే కేంద్రం వినకపోతే కోర్టుకు పోతే లేదు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినాము, మీరు కోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోండి, ఆ ట్రైబ్యునల్ని మళ్ళీ రీడ్రాఫ్ట్ చేస్తాము, నీళ్ళని మంచిగా నిష్పత్తి ప్రకారం విభజన చేస్తామని చెప్పింది. అది ఇవాటి వరకు చేయలేదు. కృష్ణా జలాల్లో ఇవాళ ఇబ్బంది వస్తే దాని పాపం ఎవరిది అంటే ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి. ఎందుకంటే విభజన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే వచ్చింది. ఏ ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేదు. దానికి తోడు ఇవాళ అతి గొప్ప ద్రోహం ఏం జరగబోతుందంటే ఇవాళ ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి గోదావరి మీద తమిళనాడుకు నీళ్లు తరలించకపోతామని చెప్తా ఉన్నారు. కావేరికి లింక్ చేసి నీళ్లు పట్టుకపోతామని చెప్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ అన్యాయము? ఇట్లా తరలించకపోయడానికి అవకాశం లేదు. గతంలో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం ఆయా బేసిన్స్ నిన్న కేసీఆర్ గారు చెప్పారు చాలా క్లియర్గా, ఈ గోదావరిని సబ్ బేసిన్స్ కింద విభజించారు. ఆఫ్టర్ ది సబ్ బేసిన్ రిక్వైర్మెంట్ రిమైనింగ్ వాటర్ ఈజ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఏపీ దట్ డే. అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ఉంది దాంట్లో. మీకెవరు అక్కడ ఇచ్చినారు? వీఆర్ ది మెయిన్ స్టేక్ హోల్డర్స్. మా రాష్ట్రం ప్రజల గురించి కానీ మా ప్రభుత్వాలతో మాట్లాడకుండా గోదావరి నీళ్ళు తరలించకపోతే తమిళనాడు ఓట్ల కోసం అడిగే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రేపు పొద్దున బరాబర్ గట్టిగా అడుగుతాం. ఎలక్షన్లకు మీరు వచ్చినప్పుడు, ప్రచారానికి వచ్చినప్పుడు
బీఆర్ఎస్ మిమ్మల్ని అడుగుతుంది అన్ని ప్రాంతాల్లో. హౌ డేర్ తెలంగాణకు రైట్ రాయాలనుకున్నటువంటి వాటర్ రిసోర్సెస్ని ఎట్లా మా అనుమతి లేకుండా తీసుకుపోతామని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుంది రేపు పొద్దున. అంటే చేసేది చేయకపోగా కొత్త ద్రోహాలు చేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ రిపోర్ట్లు సపోర్ట్లు విన్నరా ఇవన్నీ కూడా దీంతో అయ్యేది కాదు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు మొన్నటి ఎలక్షన్స్లో అన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు మీ వెంబడి రాలేదు. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోదీ గారి పేరు చెప్పుకొని ఓట్లు అడిగేటువంటి పరిస్థితి తప్పితే మీకెవరైనా ఆ విషయం కాకుండా తెలంగాణకి ఏం చేస్తామని మీరు సొంతంగా పోయి చెప్తే మీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవు. ఇది మీ యొక్క పరిస్థితి. హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పార్లమెంటులో ఇవాళ చాలా అగమ్యగోచరంగా మీకు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నాడు, కేంద్ర మంత్రిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మీరు తెలంగాణకే గౌరవం ఇవ్వలేదు కదా విభజన హామీలను అమలు చేయకుండా. అంటే మీ గౌరవం ఇంపార్టెంటా, మా రాష్ట్ర గౌరవం ఇంపార్టెంటా? తెలంగాణకు ప్రధానమంత్రి గారు వస్తే వ్యాక్సిన్ల ఉత్పత్తి సమయంలో మా ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పలేదు, మరి ఎవరెవరిని అవమానించినట్టు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బేసికలీ ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలు ఉన్నాయి. ఈ పోయిన 10 సంవత్సరాల్లో ఆఖరికి కాళేశ్వరం విషయంలో నయా పైసా ఇవ్వలేదు, మమ్మల్ని విమర్శించలు చేస్తుంది. కేంద్రంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రశ్న వేశారు, వాళ్ళేమో రూపాయలు వేయలేదు, వీళ్ళేమో మా మీద రాళ్ళేసేది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీ దగ్గర సమాచారం ఉందా అడిగితే కేంద్రం సమాచారం ఇచ్చింది పార్లమెంట్లో, మా దగ్గర ఏం సమాచారం లేదు. ఇది కాంగ్రెస్ అని ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటంటే కాళేశ్వరానికి ఎన్ని నిధులు కేంద్రం ఇచ్చింది? వాళ్ళు బాధాప్తా చెప్పారు, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, వాళ్ళ సొంత నిధుల ఆదాయంతో సొంత పన్నుల ఆదాయము అక్రూయల్స్ తోటి వాళ్ళు కాళేశ్వరం కట్టుకున్నారని చెప్పారు. అంటే నేను చెప్పేది ఏంటంటే పోయిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని రంగాల్లో జరిగినటువంటి అభివృద్ధిలో కేంద్రం పాత్ర నామమాత్రము. చట్టపరంగా ట్యాక్స్ డివల్యూషన్లో మనకు రావాల్సినవి వచ్చినాయి తప్పితే, జాతీయ స్థాయి ప్రాజెక్టులలో అన్ని రాష్ట్రాలకు వచ్చేటివి మనకు వచ్చినాయి తప్పితే, వీళ్ళేదో ఇక్కడ సిపాయి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి 4 ఎంపీలు వచ్చినట్టు అదనంగా తెచ్చినటువంటి ₹1 లేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్తూ, మీరు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ప్రజల దగ్గర ఒరిజినల్ రిపోర్ట్ ఉంది. మీరు ఎన్ని దొంగ రిపోర్టులు తయారు చేసినా యాక్చువల్ రిపోర్ట్ ప్రజల దగ్గర ఉంది. వాళ్ళు మీకు సరైన సమాధానం చెప్తారు. ఇక్కడ సికింద్రాబాద్లో మీ పరిస్థితి మీరు ఆల్రెడీ మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 3 పోయిన ఎలక్షన్లలో గోవిందా, ఇప్పుడు మళ్ళా 4 దాంట్లో 3 పోటీ చేస్తున్నారు, ఒక ఆయనకు సీటు గోవిందా. ఈ ఉన్న 3 మీరు కూడా ఈసారి ఎలక్షన్స్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించక తప్పదు. నిజంగా మీకు అంత ఆదరణ ఉంటే నేను రాష్ట్రం చెప్తున్నా మీకు ఏంటంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్ నిజంగా కిషన్ రెడ్డి గారు బహుశా పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో పనిచేసిన అందరూ అభ్యర్థులకు షేర్ చేసి ఉంటాడు కదా. ఈ రిపోర్ట్ మాకు ఇచ్చిన ఆయనే అందరూ అసెంబ్లీ అభ్యర్థులకు చెప్పుంటాడు కదా. మొన్న ఎలక్షన్ల నుంచి ఇవాళ వరకు భారతీయ జనతా పార్టీలో పోటీ చేసినటువంటి అసెంబ్లీ అభ్యర్థులలో 10 మంది రిజైన్ చేసి బయటికి పోయింది. 10 మంది అంటే మీ దగ్గర మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చి పోటీ చేసినాను అని చెప్పుకున్న అభ్యర్థులు ఇవాళ బయటికి వెళ్ళిపోతున్నారంటే దానికంటే మీ రిపోర్ట్లు వాళ్ళు నమ్మట్లేదు అని చెప్పడానికి ఇంతకంటే దాకానం ఏముంటుంది. కాబట్టి ఈ రిపోర్ట్లన్నీ ఎట్లున్నా ఖచ్చితంగా సికింద్రాబాద్ స్థానంలోనే కాదు, మెజారిటీ స్థానాల్లో రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థులు గెలుస్తారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటారు. ధన్యవాదాలు. నేను అదే అడిగిన అన్న, 46,000 కోట్ల రూపాయలు సికింద్రాబాద్ పార్లమెంట్కే ఖర్చు పెడితే నీ దగ్గర 39 మంది కార్పొరేటర్లు గెలవాలి. ఆడ అందరూ ఒక్కడు లేకుండా 10 మందో 12 మందో, దాంట్లో కూడా 3-4 వెళ్ళిపోయారు మీ నాయకత్వం నచ్చక. ఒక్క అసెంబ్లీ అభ్యర్థి గెలవడా? పోనీ 46,000 కోట్లు అంటే 7 అసెంబ్లీలు ఉంటే 7×6=42 అంటే 6,200 కోట్లు ఒక్కొక్క దగ్గర పరిచయం చేయాలి. నేను మిమ్మల్ని HMTVనో లేకపోతే ఇక్కడ అందరి ఛానళ్లను అవసరమైతే రోజుకొక లేకపోతే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ పోయి మీ దగ్గరికి కిషన్ రెడ్డి గారు వచ్చిండా, మీ డివిజన్ అభివృద్ధి కోసమో మీ నియోజక అభివృద్ధి కోసమో ఆడున్న ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టుకొని ఓ ప్రణాళిక రాసిండా, రాష్ట్ర దరఖాస్తు పెట్టిండా, ఓ దఫ్తర్కు పోయిండా, సరే 6,000 కోట్లు పెట్టుంటే ఆ అభివృద్ధి మీకు కనబడ్డదా? కనబడ్డ అభివృద్ధి చూపించమని చెప్పండి.
వాళ్ళు చెప్తే నేను క్షమాపణ చెప్తాను. ఆయన బాగా కనబడేది ఎవరు అడిగినా చెప్పేది ఏంది, పవర్ బోర్ల సింటెక్స్ ట్యాంకులు, అదే సీతాఫలం బండిలో జాతికి అంకితం చేసిన లిఫ్టు, తర్వాత కొన్ని కుర్కురే ప్యాకెట్లు, ఇవి తప్పితే వేరే డెవల్ కన్నా గుర్తున్నాయంటే మీరు అడిగితే నేను చెప్తాను. క్లీన్ ఇమేజ్ కాకపోతే ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు పెట్టమని చెప్పండి, అభ్యర్థిత్వం తీసేస్తారు కదా. అంటే ఇప్పుడు మా దగ్గర చాలామంది సిట్టింగ్ ఎంపీలను తీసుకున్నారు, మాజీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. మరి ఇప్పుడు గతంలో వాళ్ళందరినీ మీరు తిట్టిండ్రు, మా సైదిరెడ్డి గారిని అయితే తిట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఆయన ఇంటి మీదకే పోయినరు, ఊరి మీదకి పోయినారు కదా. మరి ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాళ్ళంతా క్లీన్, మేమందరం చెడిపోయినాము. ఎవరెంత క్లీనో నాకు తెలియదా? నేనేమంటానంటే క్లీన్ అనే దానికి ఏంది, ప్రజల దృష్టిలో క్లీన్ ఉండాలా? సరే ఏ పార్టీ కానీ క్లీన్ కాకపోతే మరి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు కదా, మరి ఖైరతాబాద్ ప్రజలకు ఆయన క్లీనో గ్రీనో తెలియదా? తర్వాత మీకు ఇంకొక పార్టీ, మేము ఇవాళ మా పద్మారావు గౌడ్ గారిని నిలబెట్టినాం. పద్మారావు గౌడ్ గారిని ఎవరన్నా క్లీన్గా అంటుంటాడు ఎవడన్నా? ఏదన్నా ఒక అంశంలో ఈ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు ఆయన, ఓ మినిస్టర్ ఉన్నాడు, ఉద్యమకారుడు, ఒకసారి డిప్యూటీ స్పీకర్ పనిచేసిండు. ఎవడైనా ఒక దగ్గర 7 నియోజకవర్గాలల్లో పద్మారావు గౌడ్ గారు క్లీన్ కాదని చెప్పగలిగే శక్తి ఉన్నదా? అంటే ఏం చేయకుండా ఇంటికాడ ఎల్లెలకల వండుకొని నేను క్లీన్ అంటే నడుతుందా? నేనేమంటానంటే వాస్తవాలు ఉంటాయి బ్రదర్. ఓన్లీ మనం క్లీను మందంతా అవుతుందే అని చెప్పుకోవడం అనేది ఏంటంటే ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మందందరినీ తప్పనానే మనం మంచిగా అంటే 4 ఓట్లు వేసుకోవాలని చెప్పేసి. అవన్నీ ఎవరికి కావాలి? మీరు కేంద్ర మంత్రి, మీ దగ్గర 3 శాఖలు ఉన్నాయి, 4 ఎంపీలు ఉన్నాయి, మీరు కేంద్రం. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నా భయ్, మా ఊళ్ళో ఏమైనా పని ఉంటే ఆడ మా సార్ ఉండే సార్ కలిసినప్పుడు అడుగుతారు కదా, అంటే మా ఊళ్ళో ఆశ ఉంటుంది, మరి ఆ ఆశ ఉంటే పని కావాలి కదా, ఒక పని కాలేదు కదా మనకు. సో క్లీను గ్రీన్ కాదు, డెవలప్మెంట్ జరిగిందంటే జరగలేదు, రిపోర్ట్లు ఎప్పుడు ఇచ్చే రిపోర్ట్లే. కాబట్టి మందిని ఎందుకు అనాలి? మీరేం చేసిందో చెప్పండి. ఇప్పుడు ప్రధాన పోటీ వారు సిట్టింగ్ కాబట్టి ఖచ్చితంగా కొంత గతంలో కూడా బీజేపీ గెలిచింది కాబట్టి బీజేపీతోటి పోటీ ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అయితే నాకు తెలిసి అభ్యర్థి గారు ఇంకా కూడా ముహూర్తం సెట్ కానట్టున్నది, బయటకైతే వెళ్తలేడు. చివరిదాకా ఆయనే ఉంటాడో నామినేషన్లు అయిపోయే వరకు మాత్రం కూడా తెలియదు. ఎందుకంటే రోజు వాళ్ళు చాలా పంచాయతీలు అవుతున్నాయి, చాలా చోట్ల అభ్యర్థి ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అవుతున్నాయని తెలుస్తున్నది. కాబట్టి ప్రధాన పోటీ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి బీజేపీతో ఉంటుంది. పద్మారావు గౌడ్ గారి యొక్క అభ్యర్థితో వచ్చిన తర్వాత మోరార్లెస్ మేము గెలిచిపోయినామనే వాతావరణం నెలకొన్నది. నేను చూడలేదన్న, నేను కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ని అడిగి వచ్చిన ఈ యొక్క విషయం చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ రిపోర్టు కొంచెం నాకు అర్థం కాక ప్రజలకు కూడా దీనిలో అర్థం కాని ముచ్చట చెప్దామని వచ్చిన, అదేందో చూసి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ.